విస్తరణ పనులు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల వాగ్దానం అమలైందా? గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కరకట్ట విస్తరణ లేక భద్రాచలం లోతట్టు కాలనీలు నేట మునగగా నాటి హామీలు ఏమయ్యాయి? కరకట్ట లేక ముందు తర్వాత వరదల చరిత్ర ఎలా ఉంది? గోదావరి వరద గండం లేకుండా భద్రాచలంకు శ్రీరామ రక్షగా నిలిచే కరకట్ట విస్తరణ పనులు ఏ విధంగా సాగుతున్నాయి? మా ప్రతినిధి రవి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. భద్రాచలం వాసులకు గోదావరి వరదగండం లేకుండా కరకట్ట విస్తరణ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల ఎంతో పట్టుదలగా కరకట్ట విస్తరణ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం మన భద్రాచలం కరకట్ట విస్తరణ పనుల వద్ద ఉన్నాం. కరకట్ట చూసుకుంటే సుభాష్ నగర్ వైపు నుంచి ఇటు భద్రాచలం నుంచి నేషనల్ హైవే కూనవరం రోడ్డు వైపు పనులు వేగంగా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడవచ్చు. భద్రాచలం వద్ద కరకట్ట అనేది గోదావరి వరదగండంకు అడ్డుకట్టగా నిలిచి శ్రీరామ రక్షగా నిలుస్తుందని మనం చెప్పవచ్చు. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ కరకట్ట విస్తరణ పనులు సుభాష్ నగర్ నుంచి కూనవరం రోడ్ లో నేషనల్ హైవే వైపు జరుగుతున్న పనులు 700 మీటర్లకు సంబంధించి మొత్తము ఇక్కడ పనులు చాలా శీఘ్రంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వానాకాలంలోనే పూర్తి స్థాయిలో కరకట్ట విస్తరణ పనులు సురుగ్గా జరిగేందుకు కూడా జిల్లాకు చెందిన మంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ అధికారులు కరకట్ట పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే భద్రాచలం వద్ద మనం చూసుకోవచ్చు. 1986లో కరకట్ట లేని సమయంలో ఆ రోజు 75.6 అడుగుల గోదావరి వరద మట్టంతో భద్రాచలం వద్ద జల విలయం జరిగింది. అప్పటి పరిస్థితులను కళ్ళారా చూసిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తో పాటు దేశ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా అప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అప్పుడు చూసుకుంటే ఈ జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరకట్ట విస్తరణకు సంబంధించి అప్పుడే ఎన్టీఆర్ ప్రతిపాదన చేశారు. మొత్తం చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో కరకట్ట అనేది 2003లో కరకట్ట పూర్తయింది. కరకట్ట నిర్మాణం చేసిన తర్వాత ఇప్పటికీ 9 సార్లు భద్రాచలం వద్ద 53 అడుగులు దాటి 3వ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. అంటే 9 సార్లు జల ప్రళయం వచ్చినా కానీ భద్రాచలం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందంటే కరకట్టే ప్రధాన కారణం. కానీ కేసీఆర్ పాలనలో కరకట్ట విస్తరణ లేకపోవడం వల్ల గత 2 సంవత్సరాల క్రితం ముఖ్యంగా చూస్తే 2022 జూలై 15న భద్రాచలం వద్ద గోదావరి 71.3 అడుగులతో 24 లక్షల వరద ప్రవాహం వచ్చింది. ముఖ్యంగా చూస్తే భద్రాచలం వద్ద గత 2 సంవత్సరాల క్రితం వచ్చిన వరద ప్రవాహానికి ఇటు సుభాష్ నగర్ వైపు కరకట్ట విస్తరణ లేకపోవడం వల్ల మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఇక్కడ చూసుకుంటే జామాయిలు సుబాబులు పొలాలు కూడా మొత్తం నీట మునిగిన పరిస్థితి. సుభాష్ నగర్ జల దిగ్బంధమైంది. భద్రాచలం మొత్తం జల దిగ్బంధంగా మారింది. భద్రాచలం నుంచి మనం విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ నేషనల్ హైవే ఉంటుంది. ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకు వెళ్లే నేషనల్ హైవే కూడా మొత్తం నీట మునిగి వారం రోజుల పాటు రాకపోకలన్నీ కూడా స్తంభించాయి. ఒకవేళ కరకట్ట నిర్మాణం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. 2 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరకట్ట నిర్మాణం చేస్తాం, 1000 కోట్లతో నిర్మాణం చేస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చినా కానీ హామీ నెరవేరలేదు. అయితే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల కూడా భద్రాచలం వాసులకు జలగండం లేకుండా కరకట్ట విస్తరణ చేస్తామంటూ ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానం నెరవేరే దిశగా చాలా వేగంగా ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం కరకట్ట సుభాష్ నగర్ నుంచి నేషనల్ హైవే కూడా కరకట్ట విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా భద్రాచలం చుట్టుపక్కల 5 గ్రామాలను కూడా భద్రాచలంలో విలీనం చేస్తే కరకట్ట విస్తరణతో పాటు భౌగోళిక పరంగా, పాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మొత్తంగా చూస్తే భద్రాచలం వద్ద వరదల ట్రాక్ రికార్డు చూస్తే భద్రాచలం వద్ద కరకట్టే శ్రీరామ రక్షగా నిలిచింది. కరకట్ట విస్తరణ పనులతో భద్రాచలం వాసులకు ముంపు గండం లేకుండా వారికి కరకట్ట శ్రీరామ రక్షగా మారుతుంది. గుండెల మీద చేయి వేసుకొని నిద్రించే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల పట్టుదలతో కరకట్ట విస్తరణ పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. కరకట్ట నిర్మాణం పూర్తయితే భద్రాచలానికి శాశ్వతంగా వరద గండం లేకుండా ఉంటుందని కూడా స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.